అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి, ప్రతి ఒక్కళ్ళకి తెలంగాణలో కేటీఆర్ గారు టీఆర్ఎస్ కేవలం తెలంగాణ అనే సెంటిమెంట్తోని అడ్డం పెట్టుకొని కొన్ని వేల ప్రజలను మనోభావాలు దెబ్బ కొడుతూ రెచ్చగొట్టే స్థితిలో ఉన్నారు. కొన్ని వేల కోట్ల రూపాయలు కూడా దోచుకొని అధికారం అనుభవించి కుటుంబం వాళ్ళది. ఇది లేకుంటే వాళ్ళు ఎవరికి కూడా తెలియరు. వాళ్ళు ఎవరికైనా తెలిసినా ఎవరికి తెలియదు కదా. గత ప్రభుత్వాల్లో కూడా కేసీఆర్ గారు, హరీష్ రావు గారు అంటే ఎవరికైనా తెలిసినా ఎవరికి తెలియదు. వాళ్ళు తెలంగాణ సెంటిమెంట్ అడ్డం పెట్టుకొని తెలంగాణ సపరేట్ చేసుకొని ప్రజల మనోభావాలను దెబ్బ కొట్టడానికి ప్రయత్నం చేసి టీఆర్ఎస్ అనే ప్రభుత్వం పెట్టుకొని రాష్ట్రాన్ని విడగొట్టుకొని రాష్ట్ర ప్రజలను ఒక 10 సంవత్సరాలుగా అనుభవిస్తూ వాళ్ళ కాడ సంపాదించుకుంటూ బతుకుతున్న ప్రభుత్వం అది టీఆర్ఎస్ అంటే. కానీ వాళ్ళ పేరే ఎవరికి తెలియదు. కొన్ని సంవత్సరాల కిందట ఉంది ఒకటి మోహన్ బాబు గారి సినిమా యమధర్మరాజు ఎంఏ అనే సినిమా మాదిరిగా వీళ్ళు బర్లాగా వాళ్ళకే సరిపోతుంది. మరి 10 సంవత్సరాలు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం అమ్మటే ఉన్నారు, వాళ్ళతోనే ఉన్నారు జనాలు. కాబట్టి అప్పుడు వాళ్ళు ఆడిందే ఆట, పాడిందే పాట. ఇప్పుడు తెలంగాణ ప్రజలు మొత్తం కూడా వాళ్ళ దగ్గర లేరు. ఒక్కసారి తెలుసుకోండి. వీళ్ళు ఏదో రెచ్చగొట్టి ప్రభుత్వం మళ్ళీ అధికారం చేపట్టాలని ఎంతో రెచ్చగొడుతూ రాష్ట్ర ప్రజలను ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కసారి తెలుసుకోండి. అది చాలా మంచిది కూడా కాదు. కొంచెం తెలుసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రజల మీద భారం వేయకుండా గత ప్రభుత్వం, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అందరికీ సహాయం బాగానే చేస్తారు గోక. ఈ వరద బాధితులు కూడా ఆదుకునే వాళ్ళే కానీ ఇలా మాటలు, టీఆర్ఎస్ మాటలు ఎవరు వినకూడదు, వినడానికి ఆస్కారం లేదు. ఎవరికైనా ఆశ ఉంటుంది, ఎవరికైనా ఆశ అనేది ఉంటుంది. కానీ ఆశకు హద్దు అనేది లేదు వాళ్ళకి. ఇంకొక మాట ఒకటి ఉంది, డబల్ మీనింగ్. ఒకసారి తెలుసుకోవాల్సిందిగా కోర్సు. ఆశ అనేది ఆశకు హంతు లేదు అసలు లెక్క అని తెలుసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రజలకు, శ్రేయోభిలాషులకు ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.